హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనం 5వ తరగతి ఈవీఎస్ పాఠ్యపుస్తకంలో వలసలు వాటి ప్రభావాలు ఈ పాఠ్యాంశంలో ఇంతకుముందు వలసలు అలాగే కుటుంబ బడ్జెట్ గురించి నేర్చుకున్నాం కదా. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను, చూడండి. అన్న ఈరోజు మనం అవర్ స్కూల్ అవర్ రైట్, మన బడి మన హక్కు ఈ భాగాన్ని నేర్చుకుందాం. రమ్య అండ్ ప్రీతి ఆర్ కజిన్స్. రమ్య, ప్రీతి వాళ్ళు బంధువులు. రమ్యాస్ ఫాదర్ ఈజ్ ఏ కాబ్లర్. రమ్య తండ్రి కాబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాడు. దే లివ్ ఇన్ డిఫరెంట్ విలేజెస్. వాళ్ళు వేరు వేరు గ్రామాల్లో నివసిస్తున్నారు. వెన్ ప్రీతిస్ ఫాదర్ విజిటెడ్ రమ్యాస్ హౌస్, he found that Ramya dropped out of school. When Preeti's father visited Ramya's house, రమ్య వాళ్ళ ఇంటికి ప్రీతి వాళ్ళ నాన్న వెళ్ళినప్పుడు he found that అతను కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు? రమ్య డ్రాప్డ్ అవుట్ ఆఫ్ స్కూల్. రమ్య స్కూల్ మానేసింది. డ్రాప్డ్ అవుట్ వదిలేసింది, మానేసింది. ప్రీతి వాంటెడ్ టు ఎంకరేజ్ రమ్య to join school again. ప్రీతి వాంటెడ్ టు ఎంకరేజ్ రమ్య. రమ్యాని ఎంకరేజ్ చేయాలి అనుకుంది ప్రీతి. అంటే ఉత్సాహపరచాలి. ఎందుకు? టు జాయిన్ స్కూల్ అగైన్, మళ్ళీ స్కూల్లో చేరడానికి ఎంకరేజ్ చేయాలి అనుకుంది. సో కాబట్టి షీ రోట్ ఏ లెటర్, తను ఒక ఉత్తరం రాసింది. ప్రీతి రమ్యకు ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం ఏంటో ఒకసారి చదువుదాం. ఉత్తరం అంటే తెలుసు కదా, జాబులు రాస్తాం కదా మనం, మన ప్రియమైన వాళ్ళకి కానీ లేదా స్కూల్లో కానీ జాబులు రాస్తాం కదా. ఉత్తరం ఇక్కడ ఒంగోలు నుంచి రాస్తోంది. తేదీ 19వ తేదీ జూలై 2020 తేదీన రాస్తోంది. డియర్ రమ్య, ప్రియమైన రమ్యకు. ఆర్ యూ డూయింగ్ వెల్? ఎలా ఉన్నావు రమ్య? నువ్వు బాగున్నావా? వీఆర్ ఆల్ ఫైన్, మేమందరం క్షేమంగా ఉన్నాము. లాస్ట్ వీక్, పోయిన వారం. వెన్ మై ఫాదర్ విజిటెడ్ యూ, మా నాన్న మీ ఇంటికి వచ్చినప్పుడు, హీ సెడ్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్కూల్ ఎనీమోర్. ఆయన చెప్పాడు ఏమని? యు ఆర్ నాట్ గోయింగ్ టు స్కూల్ ఎనీమోర్, నువ్వు ఇంకా బడికి వెళ్ళట్లేదు, మానేసావని. ఐ అండర్స్టాండ్ యువర్ ఎకనామిక్ కండిషన్స్. ఎకనామిక్ కండిషన్స్ అంటే ఆర్థికపరమైన పరిస్థితి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు. ఐ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోగలను. అవర్ గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ సపోర్ట్ టు ద చిల్డ్రన్ త్రూ వేరియస్ స్కీమ్స్ ఇన్ ద స్కూల్స్ విచ్ బెనిఫిట్ us వెరీ మచ్. అవర్ గవర్నమెంట్, మన ప్రభుత్వం, ఈజ్ ప్రొవైడింగ్ సపోర్ట్ టు ద చిల్డ్రన్, పిల్లలకి సపోర్ట్ ఇస్తోంది. ఏ విధంగా? త్రూ వేరియస్ స్కీమ్స్, రకరకాల పథకాల ద్వారా సపోర్ట్ ఇస్తోంది. ఇన్ స్కూల్స్లో విచ్ బెనిఫిట్ us వెరీ మచ్, అవి మనకి చాలా ఉపయోగపడేటివి. ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? పిల్లలు బాగా పడికెళ్ళి చదువుకోవాలి అని చెప్పి రకరకాల ప్రభుత్వ పథకాలని ప్రవేశపెట్టి వాటి ద్వారా పిల్లలకి చదువు చెప్పే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది. ఏమేం చేస్తుంది? ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ మిడ్ డే మీల్. గవర్నమెంట్ ప్రొవైడ్స్, అందిస్తుంది. ఏమి అందిస్తుంది? మిడ్ డే మీల్ అంటే మధ్యాహ్న భోజనము పెడుతున్నారు కదా. మధ్యాహ్న భోజనం స్కూల్లో. యూనిఫామ్స్, మనకి యూనిఫామ్ ఇస్తున్నారు కదా. అండ్ టెక్స్ట్ బుక్స్, అలాగే బుక్స్ ఇస్తున్నారు కదా. ఇవన్నీ ఉచితంగా గవర్నమెంట్ ఇస్తుంది. వీఆర్ గివెన్ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్. మనం పొందుతున్నాం. ఏం పొందుతున్నాం? ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్. ఫోలిక్ యాసిడ్, ఐరన్ టాబ్లెట్స్ మనకి ఇస్తున్నారు. అండ్ దేర్ ఈజ్ ఏ మంత్లీ ఐ చెకప్ ఆల్సో. ప్రతి నెల ఐ చెకప్ చేస్తున్నారు, కంటి పరీక్షలు చేస్తున్నారు. స్కాలర్షిప్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ఫర్దర్ స్టడీస్.
ఇంకా పై చదువులు చదవాలంటే స్కాలర్‌షిప్స్ కూడా ఇస్తున్నారు. పై తరగతుల్లో ఇంటర్, డిగ్రీ తరగతుల్లో వెళ్తే అక్కడ స్కాలర్‌షిప్ కూడా ఇస్తారు సంవత్సరం చదువుకోవడానికి. అలాగే ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ ఆల్సో హెల్ప్స్ అస్ ఫర్ అవర్ హైయర్ స్టడీస్. మనం పై చదువులు చదువుకోవాలంటే ఎడ్యుకేషన్ లోన్ అంటే చదువుకోవడానికి రుణం, అప్పు ఇస్తారనమాట. అప్పు కూడా మనకి ఫెసిలిటీ ఉంది. ఆ సౌకర్యం కూడా ఉంది. సో, ప్లీజ్ అవైల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఇవన్నీ ఉపయోగించుకొని ఆఫ్ ద సర్వీసెస్ అండ్ జాయిన్ స్కూల్ అగైన్. ఈ సర్వీసెస్ అన్నీ ఉపయోగించుకొని నువ్వు స్కూల్లో జాయిన్ అవ్వు. నీ ఆర్థిక పరిస్థితికి గవర్నమెంట్ హెల్ప్ చేస్తోంది. వాటిని ఉపయోగించుకో అని చెప్పి ప్రీతి చెప్తోంది. చివర్లో విత్ లవ్, ప్రేమతో ప్రీతి. ఈ విధంగా ప్రీతి రమ్యకి ఉత్తరం రాసింది. మీకు ఇస్తున్నారు కదా ఈ పథకాలన్నీ, మీరు కూడా ఉపయోగించుకుంటున్నారు కదా. ఆ పథకాలు ఉపయోగించుకొని మీరు చేయాల్సింది బాగా చదువుకొని మంచిగా వృద్ధిలోకి రావడం. కెన్ యూ మెన్షన్ ఎనీ అదర్ స్కీమ్స్ ప్రొవైడెడ్ బై అవర్ గవర్నమెంట్ ఫర్ ఎడ్యుకేషన్? మన చదువు కోసం గవర్నమెంట్ ఇంకా ఏమేమి పథకాలు ఇస్తుందో మీరు చెప్పగలరా? కొన్ని చెప్పగలరా? వేరేటివి ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఉత్తరంలో రాసినవి కాకుండా వేరే పథకాలు ఏమైనా ఉన్నాయా? రైట్ ఎస్ ఇఫ్ యూ హ్యావ్ యూస్డ్ దెమ్ ఆర్ రైట్ నో ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఇన్ ద బ్రాకెట్స్ ప్రొవైడెడ్. ఇక్కడ కొన్ని పథకాలు తీసుకున్నాను అన్నట్టు ఇచ్చారు సెంటెన్సెస్. పక్కన ఎస్ ఆర్ నో రాయాలి. తీసుకుంటే ఎస్, తీసుకోకపోతే నో. ఐ హ్యావ్ టేకెన్ యూనిఫార్మ్స్. నేను ఉచిత స్కూల్ యూనిఫామ్ తీసుకున్నాను. ఎస్ కదా, తీసుకున్నాం కదా మనందరం. ఐ హ్యావ్ టేకెన్ టెక్స్ట్ బుక్స్. నేను ఉచిత పాఠ్య పుస్తకాలు తీసుకున్నాను. ఎస్, తీసుకున్నాను. ఐ హ్యావ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ స్కాలర్షిప్స్. నేను ఉపకార వేతనం అంటే స్కాలర్షిప్ వల్ల లాభం పొందాను. తీసుకున్నామా స్కాలర్షిప్? తీసుకుంటే ఎస్, తీసుకోకపోతే నో. నేను తీసుకోలేదు కాబట్టి నో. ఐ టేక్ మిడ్ డే మీల్స్. నేను మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నాను. తీసుకుంటున్నాం కదా, కాబట్టి ఎస్. ఈ విధంగా మీరు బ్రాకెట్స్లో పూరించండి. చేశారు కదా. డూ యూ నో, మీకు తెలుసా? ఫస్ట్ ఈయన ఎవరో మీకు తెలుసా? ఈ ఫోటోలో ఉన్న ఆయన ఎవరో తెలుసా? తెలియకపోతే చెప్తాను చూడండి. ఇక్కడ ఒక పేరా ఇచ్చారు. పేరాకు ఒక టైటిల్ ఉంది. పావర్టీ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ టు గెట్ సక్సెస్ ఇన్ లైఫ్. పావర్టీ అంటే పేదరికం. ఈజ్ నాట్ ఏ బ్యారియర్. బ్యారియర్ అంటే అడ్డంకి. పావర్టీ ఈజ్ నాట్ ఏ బ్యారియర్. పేదరికం అనేది అడ్డంకి కాదు. దేనికి అడ్డంకి కాదు? టు గెట్ సక్సెస్ ఇన్ లైఫ్. జీవితంలో విజయం సాధించడానికి పేదరికం అనేది అడ్డంకి కాదు అని చెప్పి టైటిల్. ఎందుకు అడ్డంకి కాదో ఒకసారి తెలుసుకుందాం. ఆవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఆయన పూర్తి పేరు ఆవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఆయన వాజ్ బార్న్ ఆన్ 15th October 1931. 15వ తేదీ అక్టోబర్ 1931 తేదీన ఆయన జన్మించారు. ఇన్ టు ఏ ముస్లిం ఫ్యామిలీ ఇన్ రామేశ్వరం. ఒక ముస్లిం కుటుంబంలో ఆయన రామేశ్వరంలో జన్మించాడు. ఆఫ్ తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం అనే ఊరిలో ముస్లిం ఫ్యామిలీలో 15వ తేదీ అక్టోబర్ 1931 జన్మించారు అబ్దుల్ కలాం గారు. హిస్ ఫాదర్ జైనులాబ్దీన్ వాజ్ ఏ బోట్ ఓనర్ వైల్ హిస్ మదర్ ఆసియమ్మ వాజ్ ఏ హౌస్ వైఫ్. ఆయన తండ్రి ఒక బోట్కి ఓనర్, అంటే ఒక పడవ ఉంది సొంతంగా. వాళ్ళ తండ్రి జైనులాబ్దీన్కి ఒక పడవ ఉంది. వాళ్ళ అమ్మ
హౌస్ వైఫ్ అంటే ఇంటిని చూసుకుంటుంది. యాజ్ ఎ యంగ్ బాయ్ హీ హ్యాడ్ టు సెల్ న్యూస్ పేపర్స్ ఇన్ ఆర్డర్ టు యాడ్ టు ద ఫ్యామిలీస్ మేగర్ ఇన్కమ్. వాళ్ళ ఇంటికి చాలా పేదవాళ్ళు వాళ్ళు. సో, వాళ్ళ ఇంటికి సంపాదన ఇంకా పెంచడానికని అబ్దుల్ కలాం గారు చిన్న వయసులో హ్యాడ్ టు సెల్ న్యూస్ పేపర్స్ వార్తాపత్రికలు అమ్మేవాడనమాట. చిన్న వయసులోనే వార్తాపత్రికలు అమ్మి సంపాదించేవాడు. వాళ్ళ పేదరికమైన ఇంటికి సంపాదన తీసుకురావడానికి అలా చేసేవాడు. హీ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్. అతను చాలా మంచి విద్యార్థి. అండ్ ఆల్వేస్ క్యూరియస్ టు లెర్న్ మోర్. ఎప్పుడు కూడా క్యూరియస్‌గా అంటే ఆతృతగా ఉండేవాడు. దేనికి? టు లెర్న్ మోర్. ఏదైనా కొత్తవి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి. అబౌట్ హౌ థింగ్స్ హ్యాపెండ్. ఏదైనా ఎలా జరిగింది? ఎలా పనిచేస్తుంది? ఇదెలా అవుతుంది? అన్నది తెలుసుకోవడం అనేది అతనికి చాలా ఆతృతగా ఉండేది. ఎప్పుడు కూడా తెలుసుకోవడానికి ఆతృతగా ఉండేవాడు. మంచి స్టూడెంట్ కూడా. ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ ఏ ప్రామినెంట్ ఇండియన్ సైంటిస్ట్. ఆయన పెద్దయ్యాక ఒక చాలా గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. మన దేశంలో చాలా గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. హూ సర్వ్డ్ యాజ్ ద 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన 11వ రాష్ట్రపతిగా మన ఇండియాలో పనిచేశారు. ఫ్రమ్ 2002 టు 2007. 2002 నుంచి 2007 వరకు ఆయన ఇండియాకి రాష్ట్రపతిగా 11వ రాష్ట్రపతిగా పనిచేశాడు. అలాగే ఆయన చాలా గొప్ప సైంటిస్ట్. ఫర్ హిస్ పివోటల్ రోల్ ఇన్ ద నేషన్స్ సివిలియన్ స్పేస్ ప్రోగ్రామ్. మన దేశం యొక్క స్పేస్ ప్రోగ్రామ్స్ అంటే అంతరిక్ష పరిశోధనలో అలాగే మిలిటరీ మిస్సైల్ డెవలప్మెంట్. మన మిలిటరీ ఉంటుంది కదా, ఆర్మీ, వాళ్ళకి మిసైల్ డెవలప్మెంట్, మిసైల్స్ డెవలప్ చేయడానికి ఆయన చాలా గొప్ప పాత్ర వహించాడు. హీ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అందుకే అతన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మన దేశం యొక్క మిసైల్ మ్యాన్ అని పిలుస్తారు. హీ డైడ్ ఆన్ 27th July 2015. 27 జూలై 2015న ఆయన మరణించారు. ఇన్ షిల్లాంగ్ వైల్ అడ్రసింగ్ ద స్టూడెంట్స్. ఆయన షిల్లాంగ్లో స్టూడెంట్స్ ఉద్దేశించి మాట్లాడుతూ మరణించారు ఆ తేదీన. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, అబ్దుల్ కలాం గారు పేదరిక కుటుంబంలో పుట్టారు. అయినా కూడా ఆయన్ని సక్సెస్ అవ్వకుండా పేదరికం ఆపలేకపోయింది. పేదరికంలో ఉన్నా సరే అతను ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఉత్సాహంతో నేర్చుకొని ఒక గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. మన దేశంలోనే మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునేంత గొప్పగా ఎదిగాడు. మనం కూడా మన పేదరికం, మనకు అది లేదు ఇది లేదు అనుకోకుండా గవర్నమెంట్ ఇస్తుంది కదా స్కీమ్స్, వీటిని బాగా ఉపయోగించుకొని బాగా చదువుకోవాలి. అది మన హక్కు కూడా చదువుకోవడం. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి చూడండి, ఒకసారి ఇవి నేర్చుకోండి సరేనా. ఈ కీవర్డ్స్ వాటికి అర్థాలు బాగా నేర్చుకోండి. ఇంతవరకు మనం ఏమేమి నేర్చుకున్నాం ఈ పాఠ్యాంశంలో? న్యాచురల్ క్యాలమిటీస్ నేర్చుకున్నాం కదా, అంటే ఏంటో తెలుసు కదా. వరదలు, తుఫాన్లు, భూకంపాలు, సునామీలు, ఇవన్నీ న్యాచురల్ క్యాలమిటీస్, ప్రకృతి వైపరీత్యాలు. పావర్టీ, పేదరికం. అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం, ఉద్యోగం లేకపోవడం, సంపాదన లేకపోవడం. ఆర్ ద బేసిక్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్. వలసలు పోవడానికి ముఖ్యమైన కారణాలు ఇవి: ప్రకృతి వైపరీత్యాలు, పేదరికము, నిరుద్యోగము. స్లమ్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు మైగ్రేషన్. వలసల వల్ల మురికివాడలు ఏర్పడతాయి కదా. ఏ ఫ్యామిలీ బడ్జెట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ విచ్ షోస్ హౌ ద ఇన్కమ్ ఈజ్ స్పెంట్ ఇన్ ఫ్యామిలీస్. ఫ్యామిలీ బడ్జెట్ అనేది మన కుటుంబంలో
ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తున్నాము అని చూపించడానికి ఉపయోగపడే ఒక పట్టిక. సేవింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. డబ్బును పొదుపు చేయడం అనేది ఒక మంచి అలవాటు. ఎడ్యుకేషన్ ఈజ్ ద రైట్ ఆఫ్ ఎ చైల్డ్. చదువుకోవడం అనేది పిల్లల హక్కు. మిమ్మల్ని ఖచ్చితంగా చదివించాలి. అది పెద్దలది, ప్రభుత్వానికి ఉన్న బాధ్యత. మీరు చదువుకోవడం మీ బాధ్యత. తర్వాత ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ చేయండి. ఈ ప్రశ్నలన్నిటికీ మీ సొంత వాక్యాల్లో ఆన్సర్ చెప్పండి. సరేనా? అలాగే మీ గ్రామంలో ఏదైనా ఒక వలస వచ్చిన కుటుంబం కనిపిస్తే వాళ్ళెందుకు వలసొచ్చారు అనేది తెలుసుకోవడానికి నువ్వు ఏమేం ప్రశ్నలు అడుగుతావు అనేది ఒకసారి మీ ఫ్రెండ్స్‌తోనూ, టీచర్‌తోనూ చర్చించండి. అలాగే ఇక్కడ ఒక క్షేత్ర పరిశీలన ఉంది. మీ గ్రామంలో వలస కుటుంబాలుంటే వాటిని పరిశీలించి కోవిడ్-19 మనకి కోవిడ్-19 వచ్చింది కదా! అప్పుడు వారి అనుభవాలేంటనేది ఒక నమోదు చేయండి. ఒక పట్టిక. అలాగే ప్రాజెక్ట్. మీ పరిసరాల్లో ఎవరైనా పిల్లలు బడి మానేసుంటే ఎందుకు మానేశారు అన్నది ఈ పట్టికలో పూరించండి. అలాగే వలస కారణాలు చూపించే విధంగా ఒక ఊహా చిత్రం గీయండి. ఊహా చిత్రం అంటే ఏమేం కారణాల వల్ల వలసలు వెళ్తారు అన్నది చిత్ర రూపంలో బొమ్మలు వేయండి. సురేష్ బడి మానేశాడు. ఇప్పుడు అతను తన తండ్రితో పాటు పనికెళ్తున్నాడు. తిరిగి బడిలో చేరడానికి నువ్వు ఏ విధంగా సురేష్‌ని ప్రోత్సహిస్తావు? నువ్వు సురేష్‌ని ఏ విధంగా ప్రోత్సహిస్తావు అనేది ఒక పేరాలాగా రాయండి. సరేనా? ఇవన్నీ తప్పకుండా చేయండి. వీటిని మీ ఊరికే వీడియో చూసి వదిలేయద్దు. ఇవన్నీ ఖచ్చితంగా చేయండి. అప్పుడే మీకు బాగా గుర్తుంటాయి.